పోలీస్ స్టేషన్ పరిధిలోని కానాజీగూడ మానసరోవర్ హైట్స్ అపార్ట్మెంట్స్ లో 400 ఫ్లాట్ యజమానులు నివాసం ఉంటే ఈ అపార్ట్మెంట్ లో కేవలం ఇద్దరి వల్లే కూరగాయల దుకాణం గొడవకు దారితీసింది. ఫ్లాట్ యజమానులు సీనియర్ సిటిజన్స్ కావడంతో అపార్ట్మెంట్ ఎదురుగా గత 20 సంవత్సరాల నుండి కూరగాయల వ్యాపారం చేస్తున్న ఓ వృద్ధురాలు ప్రతి ఇంటికి కూరగాయలు హోమ్ డెలివరీ చేస్తున్న కారణంగా ఆమెకు సహాయం చేస్తూ కూరగాయల కొట్టు కాస్త షెడ్ రూపంలో నిర్మించిన అపార్ట్మెంట్ యజమానులు దీనికి వ్యతిరేకంగా అపార్ట్మెంట్ లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఒప్పుకోకపోవడంతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన కారణంగా అపార్ట్మెంట్ యాజమానులంతా కలిసి కూరగాయల కొట్టు పట్ల కూరగాయల వ్యాపారులకు అండగా ఉండి షెడ్ దక్కించుకుంటామంటూ నిరసన చేపట్టారు. 38 फ्लैट्स हैं, उनकी सहूलियत के लिए सीनियर सिटीजन के लिए लेडीज के लिए ये शॉप बनाई गई। वो बेचारी एक ओल्ड लेडी थी, उसकी डेथ भी हुई, उसके बच्चे हैं, वो यहाँ कर रहे हैं, दाल रोटी खा रहे हैं। ये पता नहीं किसको क्या प्रॉब्लम है कि जो हमारे को यहाँ सहूलियत नहीं लेने दे रहे और कह रहे हैं कि ये तोड़ देना चाहिए, और जबकि ये लैंड जो है ये गवर्नमेंट लैंड नहीं है, हमारा सेटबैक है जो कि हमारे ఎంఎస్3 మహిళా కమిటీ నుంచి నేను మాట్లాడుతున్నా. మాకు సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉన్నారు. బట్ యాక్చువల్లీ ఈ కూరగాయలు వాళ్ళు జస్ట్ ఐ థింక్ గ్రాండ్ మదర్ ఫస్ట్ ఇటు కూరగాయలు అమ్మేది కింద కూర్చొని వానాకాలం ఎండలో ఇట్లా మాకు అడిగింది. ఇటు నేను కొంచెం చిన్న గుడిసె పెట్టాలని, గుడిసె ఎందుకు కొంచెం మంచిగా కట్టుకో, ఎందుకంటే మేము కూడా పెయింటింగ్ చేస్తున్నాం కదా, మంచిగా ఉంటది అని మేమే ఓకే అన్నాం. వాళ్ళు పెట్టినాక ఇప్పుడు మాకు వీళ్ళందరికీ షాప్ కి మాకు ఇబ్బంది లేదు.